సో డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు స్టోన్స్ అనేవి ఆ ఉప్పు కణాల్లాగా అలా ఉంటాయని. సో కొంతమందికి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న అవి కొంచెం పెద్దగా అయిపోయేదాకా వాళ్ళకేమీ తెలీదు సింప్టమ్స్. కొంతమందికేమో చాలా నొప్పేస్తుంది. మంట అసలు కింద పడి దొర్లుతూ ఉంటారు కిడ్నీలో స్టోన్స్ వస్తే. ఆ పెయిన్ అనేది నిజంగా అంత ఉంటదంటారా? మంచి ప్రశ్న అమ్మ. స్టోన్స్ కూడా అన్ని స్టోన్స్ ఒక టైప్ కాదు. ఓకే. కాల్షియం ఆక్సలేట్ స్టోన్ అనేది కొంతవరకు రఫ్ స్టోన్. పైన ఉండేటువంటి సర్ఫేస్ స్మూత్గా ఉండదు కాబట్టి గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఎప్పుడైతే స్టోన్ వచ్చి గొట్టంలో ఇరుక్కొని మూత్ర ప్రవాహాన్ని ఆపగలిగిందో, ఉదాహరణకు లెఫ్ట్ కిడ్నీలో స్టోన్, ఆ గొట్టం స్టక్ అయింది, ఇంపాక్ట్ అయింది స్టోన్, అలాంటప్పుడు కిడ్నీ పైన ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా పెయిన్ బాగా వస్తుంది. ప్లస్ స్టోన్స్ కొన్ని స్మూత్ స్టోన్స్ ఉన్నాయి. సిస్టైన్ స్టోన్ అని ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది నొప్పి కలిగించదు, ఎందుకంటే అది జారుకుంటూ వెళ్ళిపోతుంది, కట్ చేయదు, ఇంపాక్ట్ రాదు, పొరలో గుచ్చుకోదు. కాబట్టి కొన్ని స్టోన్స్ పెయిన్లెస్, షేప్ను బట్టి, సైజుని బట్టి. ఓ చిన్న సైజ్ అనుకోండి, అది అబ్స్ట్రక్షన్ లేకపోతే వాళ్ళకి నొప్పి ఏమి ఉండదు. అలా కొన్ని నెలలుగా ఉంటుంటుంది, ఎప్పుడొకప్పుడు స్టోన్ పడిపోతుంది, బికాస్ సైజ్ ఈజ్ స్మాల్. కానీ 8 మిల్లీమీటర్ దాటిన ఏ స్టోన్ అయినా సరే ఎక్కడో చోట అడ్డుపడి కిడ్నీ దెబ్బతీస్తుంది. దాని సర్ఫేస్ కనుక రఫ్గా ఉంటే మాత్రం బ్లీడింగ్ అవుతుంది. అందుకే కొన్ని స్టోన్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, అంటే అక్కడ కట్ అయ్యి దాని మీద బ్లడ్ డిపాజిట్ అయ్యి బ్లడ్ డైజెస్ట్ అయ్యి ఆ డైజెస్ట్ అయినటువంటి బ్లడ్ ప్రోడక్ట్సే గ్రీన్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో స్టోన్ తీయగా చూస్తే నల్లగా స్టోన్ వచ్చింది అనుకోండి, ఇది కాల్షియం ఆక్సలేట్ స్టోన్, బాగా రఫ్గా ఉంటుంది, పాపం బాగా సఫర్ అయింది అంటాం. వైటిష్గా వచ్చేసింది అనుకోండి, చాలా కాలంగా ఉంది, రఫ్ స్మూత్గా ఉంది కాబట్టి ఇంత పెద్దది అయింది. మేము తీసిన పెద్ద స్టోను తిరుపతి లడ్డు అంత ఉంది, 2550 grams, అంత పెద్దది. ఒక అమ్మాయిలో 18 years ఉందంతే అమ్మాయి. ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది, కాలేజీలో వెళ్తుంటే మాటికి వాష్రూమ్ వెళ్ళిపోతుంది. 5 minutes ఒకసారి అంటే ఏ టీచర్ అయినా సరే కొంచెం పర్మిషన్ ఇవ్వరు. ఏం చేస్తున్నావు అమ్మా అంటారు. 40 నిమిషాల క్లాసు, అందులోనే నువ్వు ఎన్నిసార్లు వెళ్తా అంటే ఎట్లా, ఏం చేస్తున్నావు అక్కడ, బయట ఏమైనా ఫోన్లో మాట్లాడొస్తున్నావా, ఇంకేమైనా జరుగుతుందా, ఏమైనా ఫోన్లో ఇంట్లోంచి ఏమైనా వచ్చింది అట్లా అంటే అడుగుతాను తప్పితే హెల్త్ ప్రాబ్లం ఉందా అని ఎవరు అడగట్లేదు. ఆమె వెళ్తుంది, సరే ఈమె ఇలా చేస్తుందని చెప్పి పేరెంట్స్కి చెప్పారు. మీ అమ్మాయి ఊరికేనే వాష్రూమ్ వెళ్తుందని క్లాస్లో ఇంట్రెస్ట్గా వినట్లే, మంచి స్టూడెంటే కానీ ఇలా చేస్తుంది. సరే ఆమెను కూర్చోబెట్టి అడిగారు ఏమైంది. నాకు మూత్రం 5 minutes ఒకసారి వచ్చినట్టు అవుతుంది, పోస్తున్నాను, కొంచెం ఇంత పోసుకుంటున్నాను, పోసినా సరే మళ్ళీ రాగానే ఇంకోసారి పోయాలని అనిపిస్తుంది. సరే మేము ఎగ్జామ్ చేద్దామా, దిస్ నాట్ ఏ నార్మల్ కంప్లైంట్. మీరు 4 hours గ్యాప్ ఉండవలసిన మీరు 5 నిమిషాలు పోస్తూ ఒక క్లాస్లోనే కూర్చోలేకపోతున్నారు, మీరు ఎట్లా అని మేము ఎగ్జామ్ చేస్తే ఈ పొట్ట దగ్గర టైప్ చేస్తే గట్టిగా రాయిలాగా తగులుతుంది ఒకటి, ఇంత లావుగా. ఇదేంటమ్మా అంటే దీని గురించి బాధలు కాకండి డాక్టర్ గారు, అది చిన్నప్పటి నుంచి నాకు ఉంది, 5 years 6 years నుంచి నాకు చిన్న గట్టిగా తగిలితే అని ఆడుకుంటాను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇటు ఒత్తితే అటు వెళ్ళిపోతుంది, అటు ఒత్తితే ఇటు వెళ్ళిపోతుంది. సో బట్ ఇట్ ఇస్ పెయిన్లెస్. నేను ఎవరికి చెప్పలే. ఇప్పుడు వాష్రూమ్ పదే పోతున్నాను మీరు కంప్లైంట్ చేస్తున్నారు తప్పితే నేనేం కంప్లైంట్ చెప్పలేదండి అంటుంది. సరే ఒక ఎక్స్రే చేసాం, చేస్తే ఇంతలో రౌండ్గా వైటిష్గా ఒక ఉపేక్ష షాడో కనబడుతుంది. అదేంటి అని చూస్తే తర్వాత మాకు అన్ని టెస్ట్ల ద్వారా తెలిసింది, ఇట్స్ ఏ స్టోన్ ఇన్ ద బ్లాడర్, యూరినరీ బ్లాడర్లో నిండిపోయింది, తీయాలని చెప్పాం మేము. అమ్మ ఇది ఉండడం మంచిది కాదు, నీ కెపాసిటీ మొత్తం అది ఆక్యుపై చేసేసింది, నీకుండే 500 ml 490 ml అదే ఉంది, దాని పక్క నుంచి జారుకుంటూ 4 చుక్కలు వస్తున్నాయి, నీకు పోసేది అంతే పోస్తున్నావు అమ్మ. ఉండొచ్చు అండి, అట్లా ఉండొచ్చు, పర్లేదు, సరే తీస్తామని అతి కష్టం మీద ఒప్పించాం తీయాలని చెప్పి. నొప్పి లేని చోట తీయించుకోరేవారు. సర్జరీ అంటే భయం, ఆల్టర్నేటివ్ వైద్యం అంటే మరింత మోచు. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ మందు వాడేసేయండి, ఈ లేహ్యం తినేసేయండి అంటే అది యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒక లేజర్ ప్రొసీజర్ చేయించుకోండి అమ్మా, ఈ రోజు మీకు ప్రాబ్లం సాల్వ్ అయితే రేపు పొద్దున ఇంటికి పంపిస్తాం అన్నా సరే అక్కడ ఎత్తుతున్నారు. ఏమేమి ఆల్టర్నేటివ్ వైద్యాలు ఉన్నాయి అంటే వాటికి వ్యతిరేకంగా నేను కాదు, కానీ వాటిలో లాంగ్ టర్మ్గా ఏదో సింపుల్గా అయిపోద్ది కదా, వీళ్ళంతా ఊరికి చాకు పెడతారు, కత్తులు పెడతారు, లేజర్ ఎనర్జీ పెడతారు అనుకుంటుంటారు. కాబట్టి స్టోన్స్ వాటి యొక్క సైజుని బట్టి కానీ, షేప్ని బట్టి కానీ, పొజిషన్ బట్టి కానీ మనిషికి నొప్పి కలిగిస్తాయా కలిగించవు అనేది నిర్ణీతం అవుతుంది. ఓకే. సో డాక్టర్ గారు అట్లాగే చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమందికి నొప్పితోటి వస్తాయి, కొంతమందికి ఇట్లా పెయిన్ లేకుండా కూడా స్టోన్స్ ఉంటాయి. ఇట్లా ఏదో రకంగా నొప్పి ఉన్నా లేకపోయినా సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 monthsకో 1 yearకో స్టోన్స్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ స్టోన్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటారు? అంటే రికరెన్స్ ఆఫ్ స్టోన్ అంటాం. స్టోన్స్లో 2 రకాలమ్మా. ఒకటి ప్రైమరీ స్టోన్ అంటే మొట్టమొదట పేషెంట్ వచ్చినటువంటి స్టోన్, దాని ప్రైమరీ స్టోన్ అంటే అది మనం జాగ్రత్తగా తీసేస్తాం. తీసే ముందు ఎక్స్రేస్, తీసిన తర్వాత ఒక ఎక్స్రే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఉన్న స్టోన్ మేము తీసేసామమ్మా, లేజర్ టెక్నాలజీ వాడాం, మీకు ఎటువంటి గాయం లేకుండా న్యాచురల్ ప్యాసేజ్ చేసేసాం.
సేమ్ డే డిశ్చార్జ్ కొంతమందికి, నెక్స్ట్ డే డిశ్చార్జ్ కొంతమందికి. తప్పితే అంతకుమించి మేమేమి డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్తున్నాం. చెప్పినప్పుడు సంతోషంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి డైరెక్ట్ ప్రికాషన్ చెప్తున్నాం. ఆ స్టోన్ అనలైజ్ చేస్తున్నాం. అది కాల్షియం ఆక్సలేట్ స్టోనా, యూరిక్ యాసిడ్ స్టోనా, లేక అస్ట్రోవైట్ అంటే ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోనా, అలా మాకున్న వెరైటీస్లో మీకు ఇలాంటి స్టోన్ ఉంది, దీనికి ప్రికాషన్ చెప్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక నెలకు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు మళ్ళీ వస్తారు. ఏదో చిన్నగా నొప్పి వచ్చిందని దాంట్లో చూస్తే 2-3 చిన్న స్టోన్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా లాస్ట్ టైం తీయలేదా అండి, ఆ పలుకులు మిగిలిపోయినా అండి అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే స్టోన్స్ మళ్ళీ వస్తే మొదటి ప్రొసీజర్ బ్లేమ్ చేయడే అవకాశం అయితే ఉంది. ప్లస్ లేజర్ ప్రొసీజర్ చాలా మంది కోర్సు చేస్తే చాలా మంచిగా వచ్చేస్తాయంట, మీరు లేజర్తో చేశారు కాబట్టి అన్ని చెల్లా చెదిరే మీకే కనబడకపోయింది సార్. అలాంటిది ఏమి ఉండదు. చేసేటప్పుడు ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది. చక్కగా పౌడర్ అంతా మేము చూస్తాం, సక్షన్ చేసేస్తాం. కంప్లీట్గా అయిందని ఎండోస్కోప్లో మేము చూసిన తర్వాత, ఇమాజినరీ కాదు అది, అండర్ విజన్ మేము చూసుకొని కంప్లీట్ అయింది అన్న తర్వాత బయటకు వస్తున్నాం. అలా వచ్చే అవకాశాలు వెసులుబాటు మాకున్న ఎండోస్కోపీలో ఉంది, ఫ్లెక్సిబిలిటీలో ఉంది, లేజర్ ఎనర్జీలో ఉంది, ఎక్స్రే కంట్రోల్ ద్వారా ఉంది. కాబట్టి ఒక సర్జన్గా అన్ని కంప్లీట్ చేసి బయటకు వస్తాం. ఇంతసేపట్లో చేయాలని ఎక్కడ రూల్ లేదు, కంప్లీట్ చేయాలనే ఉంది సర్జికల్ ప్రిన్సిపల్స్లో. కాబట్టి కొంచెం టైం పట్టినా మిగిలిపోయింది అనుకోండి, ఈ రోజు కాదయ్యా, ఈ రోజు చాలా ఎక్కువ బర్డన్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది, ఒక 2-3 డేస్ తర్వాత బ్యాలెన్స్ చేస్తామని కొంచెం చెప్పే అవకాశాలు ఉంటాయి పెద్ద స్టోన్ ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా వీపు భాగంలో చిన్న రంధ్రం వేసి చేస్తాం. ఇంత లావు స్టోన్ ఉంది అనుకోండి కిడ్నీలో, మొత్తం ఒకరోజు చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, విజన్ కూడా దెబ్బతింటుంటుంది, బ్రేక్ చేసిన కొద్దీ కొంచెం బ్లడ్ వస్తుంటుంది. కాబట్టి అది సెటిల్ కావాలంటే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చామనుకోండి, ఏ రంధ్రంలో వెళ్ళామో అక్కడ ట్యూబ్ వేసుకుంటాం, నెక్స్ట్ టైం ఆ ట్యూబ్లోంచి వెళ్ళిపోయి తీసేస్తాం. సో ఇవన్నీ స్టోన్లో ఉన్నటువంటి మెలకువలు లేక వాటిలో మా వ్యత్యాసాలను బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ కూడా రికరెన్స్ అనే దానికి ప్రీవియస్ సర్జరీ అని బ్లేమ్ చేయరాదు. ఆ వ్యక్తిలో ఫస్ట్ స్టోన్ రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవే కారణాలు అతనిలో ఇప్పటికీ ఉంటాయి, జీవితం అంతా ఉంటాయి. సో మేము చెప్పిన ప్రికాషన్ ఏంటంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడానికి మేము చెప్తున్నాం. అవి అతను ఫాలో అయినంత కాలం బాగుంటాడు. ఫాలో కాలేదనుకోండి, ఆల్కహాల్ తాగొద్దని చెప్తాం. ఫస్ట్ 3 months నిష్టగా ఉండొచ్చు, 4th month మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్ కూడా అకేషనల్ తీసుకున్నాము, 15 days ఒకసారి తీసుకోమంటాం. మేము ఆల్టర్నేట్ డే తింటున్నామండి అని చెప్తున్నారు. అయిపోయింది కదా సార్ 6 నెలలు అంటున్నారు. అంటే దాని అర్థం ప్రికాషన్స్ ఓన్లీ టెంపరీ అనుకుంటున్నారు. అలా కాదు, లైఫ్ లాంగ్ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఆ ప్రికాషన్ ఫాలో కావాల్సిందే. కాని పక్షంలో స్టోన్స్ వస్తాయి. వచ్చిన వాడికి మళ్ళీ మేము అదే ప్రొసీజర్ చేయాల్సిన అవసరం చేసేస్తాం. కానీ సెకండ్ ప్రొసీజర్ చేసాం కాబట్టి ఫస్ట్ ప్రొసీజర్ యొక్క ఫెయిల్యూర్ అని కానీ, ఫస్ట్ ప్రొసీజర్ ఇంపర్ఫెక్ట్ అని కానీ అనడానికి లేదు. అందుకే ఈ నింద రాకుండానే అయిపోయిన తర్వాత ఒక ఎక్స్రే ఇచ్చేస్తున్నాం, స్టోన్స్ లేవని మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎప్పుడు స్టోన్ వచ్చినా మీరు రెస్పాన్స్ తప్పితే మేము కాదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టోన్స్ వచ్చి వాళ్ళు సర్జరీ చేసుకున్న తర్వాత మీరు చెప్పిన ప్రికాషన్స్ వచ్చిన వాళ్ళకి ఒక 90% మెంబర్స్కి మళ్ళీ స్టోన్స్ వచ్చిన దాఖలాలు అయితే లేవు. కొందరిలో ఏంటంటే స్టోన్స్ రాగానే వాళ్ళ సొంత రెమెడీస్ స్టార్ట్ చేస్తుంటారు, వాటర్ ఎక్కువ తాగాలని చెప్తూ ఉంటారు. అదే కాకుండా కొంతమంది చాలా అత్యుత్సాహంతో నిమ్మకాయ నీళ్ళు తాగితే తగ్గుతాయి అంటారు. ఇంకొంతమంది బీర్లు తాగితే స్టోన్స్ పోతారా అని ఇట్లా ఫ్రెండ్స్ మాట్లాడుకొని వాళ్ళే జడ్జి చేసేసుకుంటారు. సో మరి స్టోన్స్ నిజంగా అంటే మళ్ళీ రాకుండా, లేకపోతే అసలు స్టోన్స్ రాకుండా వచ్చినా పోవడానికి ఇవన్నీ మరి కరెక్ట్ అంటారా, ఏమంటారు? అసలు స్టోన్ వస్తే 4 బీర్లు తాగేసాయి, ఒక వారం రోజులు గట్టిగా తాగిస్తే వస్తాయి అని చాలా మంది చెప్తుంటారు. కానీ అది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే బీర్ అనేది కొంతవరకు డైయూరిటిక్ ఎఫెక్ట్, అంటే యూరిన్ ఎక్కువ వచ్చే విధంగా ఆ లిక్విడ్ పనిచేస్తుంది. కానీ దానిలో ఉండేటువంటి ఆక్సిలేట్స్ కానీ ఇతర క్రిస్టల్స్ కానీ స్టోన్ సైజుని పెంచే రిస్క్ కూడా ఉంది. ఎప్పుడు స్టోన్ బయటకు వస్తుందంటే ఒక 8 mm తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది 12 mm స్టోన్ ఎంత బీర్ తాగినా సరే రాకపోగా దానిపైన ప్రెషర్ పెరిగి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీర్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్. బీర్ తాగితే పడిపోయింది మా ఫ్రెండ్కి అని అంటుంటారు. ఏదో చిన్న స్టోన్స్ ఉంటే పడిపోయి ఉండొచ్చు, అది బీర్ వల్ల కాదు, వారు తీసుకునే ఎక్కువ వాటర్ వల్ల కావచ్చు. వాటర్ ఎక్కువగా తాగడం అనేది మంచిదే. ఎప్పుడు స్టోన్ వచ్చింది చిన్న సైజులో ఉంది, పడిపోయే అవకాశం ఉన్నప్పుడు తాగొచ్చు. పెద్ద స్టోన్ ఉన్నప్పుడు బాగా వాటర్ తాగితే ఆ వాటర్ బయటకు రాలేక ఆ స్టోన్ అడ్డుపడి కిడ్నీ ఎన్లార్జ్మెంట్ పెరిగి ఫంక్షన్కి తగ్గి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి అనేది పాసబుల్ స్టోన్ అంటాం. స్టోన్ పడిపోయే అవకాశం ఉంది, దగ్గరకు వచ్చేసింది, ఇక అవుట్లెట్ దగ్గర ఉంది అన్న వాళ్ళు తాగితే పర్లేదు. అంతేగాని కిడ్నీలో పెద్ద స్టోన్ తాగేద్దాం అంటే కుదరదు, దానివల్ల లాభం లేదు. నెక్స్ట్ నిమ్మకాయ జ్యూస్ అని మీరు చెప్పారు. నిమ్మకాయ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ దే ఆర్ కాల్డ్ సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రేట్స్ ఉంటాయి. సిట్రేట్స్ ఏంటి అంటే స్టోన్ యొక్క పెరుగుదలని ఆపేవి, ఆ స్టోన్ రాకుండా కాపాడేవి, న్యాచురల్గా ఉండేటువంటి ఇన్హిబిటర్స్. అవి మనందరి బాడీలో సిట్రేట్స్ ఉన్నాయి. అవి ఉన్నాయి, వాటి కొంత కెపాసిటీ ఉంది. ఆ వాటి కెపాసిటీ కంటే ఎక్కువగా క్రిస్టల్ తయారవుతాయి. అధికంగా నాన్ వెజ్ తినేసి, ఎక్కువగా ఆల్కహాల్ తాగేసి, ఎక్సర్సైజ్ చేయకుండా బాడీ పెంచేసి ఒబెసిటీ వచ్చిన వాళ్ళలో మనకున్న సిట్రేట్ సరిపోవు. అలాంటి వాళ్ళలో ఎక్కువ క్రిస్టల్స్ ఒకదాని కూడా తొక్కుని
కోటాను కోట్ల యొక్క కలయికగా ఒక స్టోన్ తయారవుతుంది. అంతేగాని నోట్లో మింగితే కిడ్నీలో చేరదు. సో స్టోన్స్ ఎక్కడ తయారైనాయి? కిడ్నీలోనే తయారైనాయి. అక్కడ సూపర్ సాచురేషన్ వల్ల తయారైనాయి. సూపర్ సాచురేషన్ కారణం ఏంటి అంటే మీ యొక్క అధికంగా తీసుకున్నటువంటి హై రిస్క్ ఫుడ్స్, మీలో ఉన్న సిట్రేట్స్ తక్కువ పడ్డాయి, అవి కౌంటర్ చేయలేకపోయాయి. ఉదాహరణకు 100 యూనిట్స్ సిట్రేట్స్ మనకు ఉన్నాయి, మనం 100 యూనిట్స్ లోపలనే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి క్రిస్టల్ తింటున్నాం అనుకోండి, సరిపోతుంది, మనకు స్టోన్స్ రావు. కానీ మనం కెపాసిటీ ఎంత సిట్రేట్ అంటే 100 యూనిట్స్ ఉంటే మనము 1000 యూనిట్స్ సరిపడా తినేసాం, భోజనం చేసాం, నాన్ వెజ్ డైట్ ఎక్కువ తీసుకున్నాం, ఫాస్ట్ ఫుడ్ తీసేసుకున్నాం, ఇవన్నీ ఉంటే ఆ అదనంగా ఉన్నటువంటి 900 యూనిట్స్ అవుతుంది, అవి స్టోన్గా తయారవుతాయి. తయారైనప్పుడు ఈ సిట్రేట్స్ ఉన్నా సరిపోవు. మీరు గమనించి చూస్తే యూరాలజిస్టులు ఎప్పుడు చూసినా సిట్రాల్కా లేక సిట్రేట్స్ అనేవి లిక్విడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే మన బాడీలో సిట్రేట్స్ ఉన్నాయి, అవి సరిపోలేదు కాబట్టి అదనంగా కొన్ని సిట్రేట్స్ ఇస్తున్నాం. వీటి ద్వారా స్టోన్స్ ఏమైనా కరుగుతాయని కానీ, స్టోన్ సైజ్ తగ్గుద్దని కానీ, కొత్తగా తయారు కాకుండా చూస్తాయని కానీ అనుకుంటాం తప్పితే మనందరిలో ఉన్నటువంటి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం సిట్రేట్సే. ఆ సిట్రేట్స్ అందరిలో ఉన్నాయి. కొద్ది మందిలో ఎవరికైనా సిట్రేట్స్ జెనెటిక్గా తక్కువ ఉంటే వాళ్ళకి స్టోన్స్ పదే వస్తాయి. కాబట్టి వాళ్ళ జీవితకాలం వాళ్ళకి సిట్రేట్స్ వాడాలని చెప్తుంటాం. కానీ అసలు మనలో హై రిస్క్ ఫుడ్ తినకుండా ఉన్న వాళ్ళు స్టోన్స్ రావు. ప్లస్ చిన్న స్టోన్స్ ఉంటే మంచి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు స్టోన్స్ పడిపోతాయి. స్టోన్స్ ఎందుకు పడిపోతాయి అంటే పైన వదిలితే కింద పడవండి. మనం ఎక్సర్సైజ్ చేసిన దాని కదలికల వల్ల, పెరిస్టాల్సిస్ వల్ల, పైన ఉన్న వాటర్ ప్రెషర్ వల్ల ఇవన్నీ వెరసి స్టోన్ బయటకు రావచ్చు. ఇంకోటి ఆ నాళాలు ఏవవుతున్నాయి వాటి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఆల్ఫా బ్లాకర్స్ అనే టాబ్లెట్స్ అవి వాడతాం కాబట్టి పైన వాటర్ ప్రెస్ చేస్తుంటుంది, కింద నాళం కొంచెం రిలాక్స్ అవుతుంటుంది, అతను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఇవన్నిటి కలిపి కొన్ని స్టోన్స్ వస్తాయి. కానీ అన్ని స్టోన్స్ వస్తాయని కూడా కరెక్ట్ కాదు. నేను చూసాను 4 సెంటీమీటర్ స్టోన్ ఇంత ఉందండి, ఇది 1 yearలో గ్యారంటీగా మీకు తగ్గిపోతుంది, బయటకు వచ్చేస్తుంది చూడండి అని చెప్పి కొంతమంది ఆల్టర్నేట్ వైద్యులు చెప్పారు. యూరాలజీలు తీయాలని చెప్పారండి, ఆపరేట్ చేస్తాము, లేజర్ చేస్తామని అంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు, వాళ్ళు సర్జరీ చేయడానికి ఆశపడుతుంటారు తప్పితే ఇది 100% 1 yearలో గ్యారంటీ నేను రాసిస్తా అని చెప్పి రాసి ఇచ్చిన వాళ్ళు, లేకపోతే రాసి ఇవ్వకున్నా సరే నమ్మవలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్ముకొని 1 year ఆగారు పేషెంట్స్. మా దగ్గరకు వచ్చేటప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది, స్టోన్తో పాటు కిడ్నీ కూడా తీసేసాం. అంటే దాని అర్థం ఏంటంటే డోంట్ బిలీవ్ క్వాక్స్. కొంతమంది అనాదిగా మా తాత కూడా ఇదే చేసేవాడు, ఆయన ఏదో లేహం కలిపాడు, ఆయన రసం కలిపాడు, ఆ రసమే పసరు నేను కలిపేస్తున్నాను, నేను తాగిచ్చేస్తున్నాను, నా దగ్గర వందలాది మంది బాగా అయ్యారు, నా దగ్గర చూస్తే లైన్ కట్టి ఉన్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు, అవి నడవండి. సైంటిఫిక్గా ఒక ట్రైనింగ్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, గవర్నమెంట్ లీగల్గా మనకి ఇచ్చినటువంటి అర్హత ఉండాలి. అవి లేకుండా మా వంశపారంపర్యంగా వచ్చిందంటే ఇప్పుడు తీసుకోవడానికి పేషెంట్ అంత మూర్ఖులేం లేరు. క్వాలిఫైడ్ పర్సన్ సరిగ్గా చేయకపోతేనే డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అన్క్వాలిఫైడ్ పర్సన్ చేస్తే రావా? మరి అలాంటి దగ్గర పోయారంటే తప్పేవారిది, వెళ్ళే వాళ్ళ యొక్క మూఢనమ్మకమే తప్పితే వాళ్ళు చేయలేరు. వాళ్ళు చెప్పే ఆ మాయమాటలు నువ్వు నమ్మి ఏదో 4 డబ్బులు సంపాదన ట్రై చేస్తున్నారు తప్పితే వాళ్ళకి స్టోర్ వస్తే మాత్రం పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడమో లేజర్ చేయించుకోవడం చేసేస్తారు. అంతే, ఏదో చిన్న సమస్యతో పోయేది అది కనుక నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ కూడా పోయే ఛాన్స్ ఉంది, తప్పనిసరిగా ఉంది.